ఇప్పుడు ఇంత 12 గ్యారెంటీలు ఉంటే అప్పుడు ఆయన ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండు? 3116 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. తర్వాత దళితుని ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి చేయకపోతే మెడ కోసుకుంటా అన్నాడు. కనీసం కేటీఆర్కి చెప్తున్నా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు మీరు దళితులకు. కనీసం నువ్వు తోడన్నా కోసుకో, జూబ్లీస్లో కొంత సింపతి వస్తారు, ఎట్లన్నా ఓడిపోతుర్రు మీరు. ఇవాళ మీరు చెప్పే అబద్ధాలల్లా మీరు ఆ రోజు ఎన్ని 100 ఇచ్చిర్రు. ఏమని? ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏం చేసారు? 10 సంవత్సరాలలో ఇవాళ రౌడీ రౌడీ అని అంటారు. వైట్ కాలర్ అఫెన్స్ చేసిన వాళ్ళు మీరు. ఎందుకంటే రౌడీలు ఎవరు మరి? వాళ్ళు మొత్తం వీళ్ళంతా ఫ్యామిలీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే మొత్తం రౌడీజం పెరిగిపోతుంది. రౌడీజం ఎందుకు పెరుగుతుంది? అప్పుడు కేసీఆర్కి శ్రీశైలం యాదవ్ సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు రౌడీయిజం కనిపించలేదా? ఆయన రౌడీ ఇది అని చెప్పలేదా? ఆయనకు ఆర్థికంగా ఇది చేసినప్పుడు అప్పుడు రౌడీ కనిపించలేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్కి సపోర్ట్ చేసిండని తడిపారు చేసిర్రు శ్రీశైలం. ఇలా రౌడీ అంటే ఏం రఘు అంటే, రౌడీ అంటే ల్యాండ్ గ్రాపర్ రౌడీ, తర్వాత మర్డరిస్ట్ రౌడీ, ఎవడైతే చట్టాలు గిట్ట ఆడిపిస్తాడో వాళ్ళు రౌడీ. కానీ ఇవాళ అటువంటి కుటుంబం కాదు. నేను చిన్నప్పటి నుంచి ఇద్దరం మేము దోస్తులం, చెడ్డి దోస్తులం. ఎవరు? నేను శ్రీశైలం. జామకాయలు దొంగతనం చేసుకుంటాం. ಮತ್ತೆ ఆ తోట ఉండే ఆడ, ఆ తోటలో ఆయన భుజం మీద నేను ఎక్కి, నా భుజం మీద అటు ఎక్కి, ఈ గోడ ఉంది అనుకో దుంకి జామకాయలు దొంగతనం చేసిన వాళ్ళు ఇవాళ ఏమో రౌడీ షీటర్ అంటే ఎట్లా ఇది చేస్తాము? ఏమంటుందా అంటే వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. కాళేశ్వరం కెంచి కార్ రేసు వరకు వీళ్ళు దోచుకున్నారు, దంచుకున్నారు. ఇవాళ వాళ్ళకు 12,000 రూపాయలు రూమ్ కిరాయి కట్టని వాళ్ళు ఇబ్బంది పడేటోళ్ళు. మొన్న మీకు ఒక ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది. ఏమని చెప్పింది? నా పెళ్లికి బాగా ఇబ్బంది పడ్డాడు మా నాయన అని. ఆ రోజు శ్రీశైలం కనుక ఇవ్వకపోతే ఆ గేట్లు తెరవకపోతుండే. అది ఎక్కడిది? మన మ్యారేజ్ హాల్ గేట్లు. ఎవరు? శ్రీశైలం యాదవ్ ఎంత ఎవరికి ఇచ్చిండు పైసలు? కేసీఆర్కు ఆర్థికంగా సహాయం చేసిండు. చెప్పమను, నార్కో టెస్ట్ పెట్టుకుందాం, మేము అబద్ధం చెప్తాం, మాకు ఇది చేయండి. సంతోష్ పెండ్లికి నేను పంపించిన కదా 2 లక్షల రూపాయలు అప్పుడు పంపించిన. వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇవాళ లక్షలాది కోట్లు హెల్ప్ చేసిన అందరికి చేసిరండి. ఆయనకు వ్యాన్ లేనప్పుడు వ్యాన్ తిరగడానికి ఆ రోజు 2-3 టికెట్లు ఇచ్చిండు ఇంట్లో. మళ్ళా కార్పొరేటర్ కి 2001లో 2 ఊర్ల కార్పొరేటర్ కి అప్పుడు రౌడీజం కనిపించలేదా? ఆ రోజులలో పట్టుకోరా తమ్మి శ్రీశైలంకి అన్నప్పుడు నేను పట్టుకొచ్చి తీసుకోపోయి అలా కొంత ఈ జై కొత్తగా ఉందంటే. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఉండేదా శ్రీశైలం యాదవ్ కేసీఆర్ అప్పట్లో? ఎందుకు లేరు? చాలా క్లోజ్. ఎందుకు లేరు? 1,00,000 రూపాయలు అయింది. అది వ్యాన్ గుంజుకోపోతామంటే ఆ 1,00,000 రూపాయలు ఇంత చిల్లర తీసుకొని రాజేందర్ అన్న నేను గుడ్లు అమ్మే పైసలు అన్ని కౌంటర్ కించి కలెక్ట్ చేసి పొద్దుగాల ఆడ ఇస్తే ఆ కార్ ఆగింది. ఏ గుడ్లు? ఈటల రాజేంద్ర కోడిగుడ్లు అమ్ముతారు కదా, ఫామ్ హౌస్ ఉంది కదా. అరే అన్న ఒక 1,00,000 రూపాయలు శ్రీశైలం 50,000 ఇచ్చిండు. అరే తమ్మి పైసలు ఆ గుడ్లు అమ్మింది చూడు ఎక్కడన్నా మీ కౌంటర్లు ఉంటాయి కదా, ఆ గుడ్లలో చారాన ఆట ఇంత తీసుకోపోయి ఈ 50,000 ఈ చిల్లర కొనలే తాజీ అంటున్నాడు. అరే పైసా అయినా ఇయ్యరే అన్నానికి లెక్క చేయాల్సింది ఇక్కడంటే అప్పుడు వెళ్ళిండాడు. ఇటువంటి వాళ్ళు ఇవాళ మీరు గిట్ట కన్ఫ్యూజ్ అవుతారు. కొత్త సర్వే వాళ్ళ సర్వే ఏముండదు. ఎలా ఓటర్ల నాడి తెలుసు మాకు. పోయినసారి 274 బూత్లలో టీఆర్ఎస్ లీడ్ ఉండే, అది 16,000 ఓట్లతోటి గెలిచింది. ఇవాళ మంచి చదువుకున్న వ్యక్తి, ఆర్కిటెక్టరు, విద్యార్థి, మంచి చదువుకున్నోడు, విద్యావంతుడు, ఆయన గిట్ట వాళ్ళ కుటుంబం అంతా రౌడీ షీటర్లు. రేపు వస్తే జాగాలు కబ్జా చేస్తారు. అరే ఇవాళ మేము ఫామ్ హౌస్ కబ్జా చేసుకుందామా? లేకుంటే మీ లెక్క వేలాది లక్షలాది ఎకరాల భూములను మేము సర్వేలు అన్ని కొంత సర్వేలు కాదు పక్కన పెడితే మీరు ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపిస్తుందా? మరి చాలా ఈజీగా అయిపోవాలి కదా ఎలక్షన్. ఇప్పుడు ఎట్లా ఉందంటే స్లమ్ ఏరియాలు ఇవి, ఇంత సారా కూర కారా కొంత ఇది ఉంటారు జనాలు. వాళ్ళు ఇప్పుడు నుంచే నిన్నటి ఇవాళ పొద్దుగాల నేను తిరుగుతున్నా 2,000 రూపాయలు ఆ గూగుల్ పే ఆ దాని మీద చేస్తారు. ఇక స్టార్ట్ చేస్తాను. అరే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి భయం అయిపోయింది. మీరు పవర్లో ఉన్నారు, మీరు 5,000 ఇస్తుండొచ్చులే. లేదా మేము ఎందుకు ఇస్తామండి? మేము సంక్షేమ పథకాలు ఇస్తాం. మా ముఖ్యమంత్రి తిరుగుతుండు. మా దగ్గర మొన్న 200 కోట్లు ఇచ్చినాం, సంక్షేమ పథకాలకు ఇచ్చినాం. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి. ఇది
ఇవాళ రేపు నేను మళ్ళా ఒక 1000 మంది ఉద్యమకారులతోటి రేపు సాయంత్రం కల్లా ఇంకో మీటింగ్ పెట్టి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అందరిని పిలిచి వాళ్ళ గురించి మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ మాకు జూపల్లి కృష్ణారావు దామన్న 2 ఉన్నారు రాత్రుల గిట్ట వాళ్ళతో డిస్కస్ అయింది మాట్లాడుతున్నాము 100% నవీన్ యాదవ్ ఇక్కడి నుంచి గెలుస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు